ఓకే. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్. మనం జెన్కిన్స్ స్టార్ట్ చేసాం కదా. సో నిన్న జెన్కిన్స్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ డిస్కస్ చేసాం. దాని తర్వాత జెన్కిన్స్ స్టార్ట్ చేసాం. దెన్ జెన్కిన్స్ ఇస్ అ పాపులర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. దానికి మీరు ఆన్సర్ ఎలా చెప్పాలో కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. మోస్ట్లీ అడుగుతుంటారు ఈ క్వశ్చన్. నిన్న జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసాం. ఫ్రీ స్టైల్ జాబ్ అండ్ పైప్ లైన్ జాబ్ కి ఉండే డిఫరెన్సెస్ చూసాం. అండ్ we will continue today. జెన్కిన్స్ లాంచ్ చేస్తాను. T3 మీడియం. సో మనకు 20 GB అనేది సరిపోకపోవచ్చు ఇక్కడ. we will take 50 GB. అండ్ లాస్ట్ టైం డిస్కస్ చేసాం ఎలా మనం ఎక్స్టెండ్ చేయాలి అనేది కూడా. take 50 GB. Yes. Sorry. ఫస్ట్ మీరు డిస్క్ ఎక్స్టెన్షన్ చేసి తర్వాత జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి. Okay, you can keep all these things in Terraform files. అది చూద్దాం మనం. జస్ట్ యూజర్ డేటాలో మెన్షన్ చేయాలి. సో ఇది జస్ట్ మౌంట్ ఇన్ఫర్మేషన్ చూడడానికి. 50 GB ఉంది కానీ బట్ ఓన్లీ 40 GB 20 GB మాత్రమే యూజ్ ఉంది. మిగతా దాన్ని మనము క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇది పార్టిషన్ చేసిన వాల్యూమ్. ఈ 20 GBని ఇలా పార్టిషన్ చేసినారు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టరీస్ కింద. సో ఇది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ స్టాండర్డ్ CIS బెంచ్ మార్కింగ్ లాగా ఇలా మీకుండే ఒక వాల్యూమ్ ని ఇలా ప్రతి డైరెక్టరీకి కొంచెం కొంచెం మనం షేర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా వచ్చిందని మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ మీకు ఏది ఉంటే అది. నాకు NVMe01 N సూచిస్తాను యాక్చువల్లీ NVMe0N1. సో మీకు ఒకవేళ అక్కడ డిఫరెంట్ ఉంటే మీరు అది రీప్లేస్ చేయండి. ఓకే, సో మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం స్లాష్ అండ్ var రూట్ వాల్యూమ్ అండ్ var/var ఉంది కదా, ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అండ్ టెంప్ కూడా చెయ్యాలా. టెంప్ ఈస్ పార్ట్ ఆఫ్ టెంప్కి ఏం సపరేట్ గా లేదు. టెంప్ ఈస్ పార్ట్ ఆఫ్ స్లాష్. ఓకే, రూట్ వాల్యూమ్ అంటే స్లాష్ డైరెక్టరీ అండ్ దెన్ ఈ /var ఈ రెండింటిని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, సో నౌ we got 50 GB here. Okay,
సో ఎందుకంటే అది జెన్కిన్స్ కొంచెం ఎక్కువ స్పేస్ అడుగుతుంది, అందుకని ఇవన్నీ చేస్తున్నాం. అది చూద్దాం ఎక్కడ అడుగుతుంది. రూట్ వాల్యూమ్ కి టెంప్ డైరెక్టరీకి ఎక్కువ సైజ్ అడుగుతుంది, అందుకని ఇదంతా చేస్తాం. జెన్కిన్స్ రెపో డౌన్లోడ్ చేస్తున్నాం. నేను మనం పైప్లైన్ సింటాక్స్ చూసాం కదా, ఇది మీరు డెఫినెట్లీ పైప్లైన్ సింటాక్స్. సో ఇలా ఒక స్కెల్టన్ సింటాక్స్ రాయడానికి రెడీగా ఉండాలి. ఇంకొంచెం ఆప్షన్స్ ఇంప్రూవ్ చేస్తాము. ఓకే, సో ఆప్షన్స్ ఇంప్రూవ్ చేశాక మీరు ఆ స్కెల్టన్ కోడ్ రాశారంటే దట్స్ ఇట్. సో నిన్న పైప్లైన్ ఫ్రమ్ ఎస్సిఎం చూసాం. జెన్కిన్స్ ఫైల్ జే క్యాప్స్ ఇలా ఉండాలి. దిస్ ఇస్ ద పైప్లైన్ స్ట్రక్చర్. ఇంకా ఈ రోజు ఏంటి అంటే మనం జెన్కిన్స్ పైప్లైన్ సింటాక్స్ మొత్తం చెక్ చేద్దాం. పైప్లైన్ సింటాక్స్ ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏజెంట్ తో స్టార్ట్ చేద్దాం. మాస్టర్ అండ్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ అంటాం. సో ఇంతకు ముందు ఏంటి అంటే దీన్ని మాస్టర్ అండ్ స్లేవ్ అనేవాళ్ళు. సో స్లేవ్ అనేది కొంచెం రేసిజం లాగా ఉంది అని చెప్పేసి ఆ స్లేవ్ అనే పదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ తీసేశారు. మాస్టర్ కూడా తీసేశారు యాక్చువల్లీ. ఓకే, మాస్టర్ కాకుండా మనం మెయిన్ బ్రాంచ్ వాడుతున్నాం. మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు ఆర్ మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ ఏదైనా ఓకే. సో ఇప్పుడు మనకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి ఒక్క జెన్కిన్స్ ఉంటుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళలేం మనం. ఓకే, ఇప్పుడు మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు జెన్కిన్స్ అనేది ఒక సెంట్రలైజ్డ్ టూల్ అనమాట. ఆర్గనైజేషన్ లో ఒక 1 or 2 ఉంటాయి. ఒక బ్యాంక్ లో తీసుకుంటే మనకు అట్లీస్ట్ ఒక ఎల్ఓబికి ఒకటి ఉంటాయి అనమాట. సో ఒక జెన్కిన్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయాలి. మనకు జావా ఉంటాయి, నోడ్ జేఎస్ ఉంటాయి, పైథాన్ ఉంటాయి, రియాక్ట్ జేఎస్. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం ఏంటంటే ఒకేసారి మాస్టర్ కి ఇచ్చామంటే మాస్టర్ పైన లోడ్ పెరుగుతుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో చెప్పేది, మనం అగ్రికల్చర్ చేస్తే ఒక పర్సన్ మాక్సిమం ఒక 1 acre చేయొచ్చా. సో అతన్ని ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేస్తే, అలా కాకుండా 100 acres చేయాలి అంటే సో హీ షుడ్ హ్యావ్ సమ్ ఎంప్లాయీస్ ఆర్ రిసోర్సెస్. సో ఇప్పుడు అతని పని ఏంటి, సో అతనే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మాక్సిమం 1 acre చేయొచ్చు. ఇప్పుడు 100 acres ఉన్నప్పుడు అతను 1 acre లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటే ఇస్ దట్ రైట్? లార్జ్ స్కేల్లో చేసేటప్పుడు మాస్టర్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే రిసోర్సెస్ ని మేనేజ్ చేయాలి. వాళ్ళకి ప్రాపర్ గా వర్క్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం, అవి వాళ్ళు మానిటర్ చేస్తున్నారని చెక్ చేసుకోవడం, వాళ్ళ నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం. సో దట్ ఈస్ వాట్ మాస్టర్స్ షుడ్ డూ వెన్ దేర్ ఇస్ సంథింగ్ లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ మనకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేది ఒకేసారి బిల్డ్స్ కానీ ట్రిగ్గర్ చేశారంటే మాస్టర్ ఒక్కటే అంత లోడ్ ని హ్యాండిల్ చేయలేదు. ఓకే, జస్ట్ లైక్ క్యూబర్నెటిస్ మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ లాగా మాస్టర్ అక్కడ వర్క్ లోడ్స్ ని రన్ చేయదు, వర్క్ లోడ్స్ ని మానిటర్ చేస్తుంది, వర్క్ లోడ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మాస్టర్ నోడ్ ఆర్కిటెక్చర్ లో మాస్టర్ వర్క్ లోడ్స్ ని రన్ చేయకూడదు, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, సో ఇంకొక అడ్వాంటేజ్, ఓన్లీ మాస్టర్ కెనాట్ హ్యాండిల్ ద మల్టిపుల్ బిల్డ్స్ ఎట్ ఏ టైమ్. సో ఇంకొకటి ఏంటి అంటే
ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ జావా 8 లో జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ జావా 11 లో జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ జావా 17, జావా 13 ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి కాన్ఫిగరేషన్స్. సో మనం అన్ని ఒకే సర్వర్ లో మల్టిపుల్ జావా కాన్ఫిగరేషన్ రన్ చేయడం కంటే, సో ఎవ్రీ ప్రాజెక్ట్ నీడ్స్ different runtime environments and different versions. So saying master cannot handle all these things. We will have multiple agents specialized for different environments. ఓకే, అదొక అడ్వాంటేజ్ అన్నమాట. సో ఈ రెండు అడ్వాంటేజ్, లోడ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఫర్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయడానికి మనం మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతాం. ఓకే, సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు ఈ ఏజెంట్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఇన్వెంటరీలో స్టార్ట్ జెన్కిన్స్. enable Jenkins. Okay. Zero. Sudo cat. Install Firestore plugins. ఓకే, సో నిన్న మనం ఇన్స్టాల్ చేసిన ప్లగిన్ ఏంటి? స్టేజ్ వ్యూ అనేది ఒకటి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక పైప్ లైన్ కాన్ఫిగర్ చేద్దాం. అది ఫ్రీ స్టైల్ జాబ్ అవసరం లేదు మనకు. హలో పైప్ లైన్ ఓకే, and then let us go to Jenkins ప్రాక్టీస్ ఉంది కదా, దీన్ని కాపీ చేస్తున్నా. సో ప్రీ బిల్డ్, పోస్ట్ బిల్డ్ ఉంటాయి. మనం ఈ రోజు ఆప్షన్స్ అన్ని ఏంటో చూద్దాం. ఫస్ట్ నేను డైరెక్ట్ గా బిల్డ్ రన్ చేస్తున్నా. గిట్ URL అండ్ ఓపెన్ రిపోజిటరీ మెయిన్ బ్రాంచ్ లో మన ఫైల్ వచ్చేసి జెన్కిన్స్. సో ఇప్పుడు బిల్డ్ నౌ క్లిక్ చేసామంటే మనకు ఒక బిల్డ్ అనేది రన్ అవుతుంది. బిల్డ్ నెంబర్ 1 ఇది. సో ఇది ఇప్పుడు రన్ అయింది మాస్టర్ లో. ఓకే,
మనకు మాస్టర్ లో కాదు, ఏజెంట్ లో రన్ అవ్వాలి. జనరల్ గా మనం ప్రాజెక్ట్స్ లో మాస్టర్ నోట్ లో ఎలాంటి బిల్స్ రన్ చెయ్యం. ఓకే, ఎవ్రీథింగ్ విల్ గో టు ఏజెంట్స్ అనమాట. సో ఇప్పుడు ఒక ఏజెంట్ నేను క్రియేట్ చేస్తున్నా, జెన్కిన్స్ ఏజెంట్. ఓకే, T3 డాట్ మీడియం. హలో ఆల్. లాంచ్ ఇన్స్టెన్స్. సో జెన్కిన్స్ మనకు జావాలో డెవలప్ చేసాం కాబట్టి జావా ఇన్స్టాల్ చేసాం. అలానే ఏజెంట్ లో కూడా మనం ఖచ్చితంగా జావాని ఇన్స్టాల్ చేయాలి. DevOps 3 2 1. సో మనం జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ జావాని మాత్రం. ఓకే, సో ఓకే, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ వచ్చేసి జెన్కిన్స్ లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్, మేనేజ్ జెన్కిన్స్. ఇక్కడ మనకు నోడ్స్ అని ఉంటుంది. నోడ్స్ ఆర్ నథింగ్ బట్ ఏజెంట్స్. సో మాస్టర్ కూడా ఒక నోడే అనమాట. దిస్ ఇస్ బిల్ట్ ఇన్ నోడ్ మీన్స్ మాస్టర్. ఓకే, న్యూ నోడ్ యాడ్ చేస్తున్నాం. దీనికి మీ ఇష్టం వచ్చిన నేమ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. జనరల్ గా జాయిన్ డెవాప్స్, జనరల్ గా మీ ప్రాజెక్ట్ అనుకుందాం, జాయిన్ డెవాప్స్ నోడ్ జేఎస్. సో అలా నేమింగ్ ఇస్తారనమాట ప్రాజెక్ట్. అది ఏ కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డెవాప్స్ బ్యాక్ ఎండ్ కోసం. ఎవరి ప్రాజెక్ట్ కి వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళకు ఉంటాయి సపరేట్ గా. ఓకే, సో నేను ఇక్కడ జనరల్ గా జాయిన్ డెవాప్స్ అని ఇస్తాను. పర్మనెంట్ ఏజెంట్. సో ఎట్ ఏ టైమ్ ఇది 3 బిల్స్ రన్ చేయొచ్చు, మీరు అది కూడా ఇవ్వచ్చు. ఒక డైరెక్టరీ అనేది ఇవ్వాలి, హోమ్ EC2 యూజర్ కదా. మనం ఇక్కడ కాన్ఫిగర్ చేస్తాం స్లాష్. నేను జెన్కిన్స్ ఏజెంట్ అనే దానికి ఇట్లా ఒక డైరెక్టరీ ఇస్తుంది. అంటే ఇక్కడ బిల్డ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా జెన్కిన్స్ ఈ డైరెక్టరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, సో జెన్కిన్స్ ఏజెంట్ నేను క్రియేట్ చేయలేదు, అది ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. సో దీనికి లేబుల్స్ మీ ఇష్టం, జనరల్ గా నోట్ జేఎస్ అని అలా ఇచ్చుకోవచ్చు. తర్వాత నోట్ జేఎస్ వర్షన్, నోట్ జేఎస్ 20 అని ఇలా. ఓకే, సో నేను లేబుల్ ఏజెంట్ 1 అని ఇస్తున్నా. ఓన్లీ బిల్డ్ జాబ్స్ విత్ లేబుల్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ దిస్ నోడ్. అంటే మీ పైప్ లైన్ డెఫినేషన్ లో ఏజెంట్ అనేది ఇది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏజెంట్ అనే దాంట్లో ఇక్కడ ఇది మెన్షన్ చేయాలి లేబుల్. సో లాంచ్ ఏజెంట్ వయా SSH అంటే మాస్టర్, దీనికి ఎప్పుడైనా బిల్డ్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు ఈ మాస్టర్ ఈ ఏజెంట్ ని ఇన్వోక్ చేస్తుంది అనమాట త్రూ SSH ద్వారా. మన హోస్ట్ జెన్కిన్స్ ఏజెంట్ హోస్ట్ ఇది.
సో దిస్ ఈజ్ అవర్ పోస్ట్. క్రెడెన్షియల్స్ మనం యాడ్ చేయాలి. యాడ్ అని చెప్పి జెన్కిన్స్ అని వస్తుంది. యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. యూజర్ నేమ్ వచ్చేసి EC2 యూజర్. దీన్ని కూడా సీక్రెట్ లాగా చేయొచ్చు. పాస్వర్డ్ వచ్చేసి DevOps321. ఒక ఐడి ఇవ్వండి. SSH అథెంటికేషన్ అని ఇచ్చాను నేను. ఇట్లా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది యాడ్ చేయాలి. హోస్ట్ కి అవసరం లేదు మనకు ఆల్రెడీ తెలిసింది. జనరల్ గా మనం లాగిన్ అయ్యేప్పుడు SR అని అడుగుతుంది కదా, అది. బ్రింగ్ దిస్ ఏజెంట్ ఆన్లైన్ వెన్ ఇన్ డిమాండ్. సో మీరు దీన్ని ఏంటి అంటే కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉంచకుండా జెన్కిన్స్ కి కనెక్ట్ అయ్యి, ఓకే, మీరు దీన్ని ఆఫ్లైన్ లోకి తీసుకెళ్ళచ్చు. ఎప్పుడైతే జెన్కిన్స్ కి బిల్డ్ ట్రిగ్గర్ అవుతుందో అప్పుడు దీన్ని ఇన్వోక్ చేస్తుంది అనమాట. సో జనరల్ గా మనం ఆఫ్లైన్ లో పెట్టినంత మాత్రం మనకేం కాస్ట్ సేవ్ అవ్వదు. అక్కడ ఎలాగూ అది స్టాప్ లోనే ఉంటుంది కాబట్టి సర్వర్ అయితే రన్నింగ్ లోనే ఉంటుంది కాబట్టి. కీప్ దిస్ ఏజెంట్ నేను ఇలా పెడుతున్నా, బట్ మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా నో వరీస్. ఓకే, సో సేవ్. ఇక్కడ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూడండి. లేబుల్ వచ్చేసి agent1. మీరు కావాలంటే అప్డేట్ వేర్ ఇస్ దిస్ లాగ్ కనెక్ట్ చూడండి. ఏజెంట్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ అండ్ ఆన్లైన్. సో ఏం జరిగింది ఇక్కడ? మనం హోస్ట్ నేమ్ ఇచ్చాము, హోస్ట్ IP ఇచ్చాము, యూజర్ నేమ్ ఇచ్చాము అండ్ పాస్వర్డ్ ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు మాస్టర్ ఏం చేస్తుంది? ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని దానికి లాగిన్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి ఇక్కడ మనకు EC2 యూజర్లు ఆ డైరెక్టరీని క్రియేట్ చేసుకొని ఇక్కడ దానికి కావాల్సిన అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద ఏజెంట్. remoting.jar అనేది ఒక ఏజెంట్ అనమాట. సో ఇది జెన్కిన్స్ మాస్టర్ ఇక్కడికి పంపించింది దాన్ని కనెక్షన్ లో ఉంచుకోవడానికి. జస్ట్ లైక్ నిన్న క్యూబర్నెటిస్ లో చెప్పినప్పుడు మనం వాట్ ఈస్ ద ఏజెంట్, మాస్టర్ నోట్స్ లో ఇన్స్టాల్ అయిన ఏజెంట్ ఏంటి? క్యూబ్లెట్. సో క్యూబ్లెట్ అనేది రెస్పాన్సిబుల్ మాస్టర్ ప్లేన్ ని వర్కర్ నోట్స్ ని కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడ ఈ రిమోటింగ్ జార్ అనేది రెస్పాన్సిబుల్ ఈ ఏజెంట్ ని మాస్టర్ ని కనెక్ట్ చేయడానికి. సో ఇది మాస్టర్ ఇక్కడ డౌన్లోడ్ చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ లో ఉంది. ఇక్కడ మీరు చూసినా కూడా నోట్ చేసి వాట్ హ్యాపెన్ ఆఫ్లైన్ లో ఉంది. ప్రాబ్లం వచ్చేసి ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది. స్పేస్ సరిపోవట్లేదు. ఇది ఇచ్చిన స్పేస్ ఏంటి అంటే ఏజెంట్ లోనే కాదు, మాస్టర్ లోనే కాదు, ఏజెంట్ లో కూడా కావాలి. డిస్క్ స్పేస్ ఇస్ బిలో థ్రెషోల్డ్. ఓకే, సో దీనికి 1 GB కావాలి, 960 MB కావాలి. సో దీనికి ఒక చోట 1 GB మాత్రమే ఉంది. ఓకే, సో మనం ఏంటి అంటే ఇక్కడ ప్రస్తుతానికి దీన్ని టెంపరీగా దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. సెట్టింగ్స్ టెంపరీగా ఇగ్నోర్ చేయాలి అంటే కాన్ఫిగర్ మానిటర్స్, డోంట్ మార్క్ ఏజెంట్స్ టెంపరీ ఆఫ్లైన్. ఓకే, సో ఇవన్నీ ఇవ్వచ్చు మనం. ఇవన్నీ ఇచ్చి ఇంకొకసారి దీన్ని బ్రింగ్ దిస్ నోట్ బ్యాక్ ఆన్లైన్. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఇందాక మనం మాస్టర్ లో ఎలా అయితే 50 GB ఇచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేసామో ఇక్కడ కూడా అలానే చేయాలి. ఓకే, ఇదైతే ప్రెసెంట్ ఆన్లైన్ లోకే వచ్చింది, బట్ దాన్ని మనం ఇగ్నోర్ చేసాం. కాన్ఫిగర్ మానిటర్స్ లోపలికి వెళ్ళి, సో నువ్వేం మానిటర్ చేయొద్దని అన్ని దగ్గర మనం టిక్ చేసి దాని తర్వాత బ్రింగ్ దిస్ నోట్ ఆన్లైన్ కొడితే సరిపోతుంది. ఓకే, బ్రింగ్ దిస్ నోట్ ఆన్లైన్ కొడితే సరిపోతుంది.
సో ఇప్పుడు మనకైతే మాస్టర్ నోడ్ సెటప్ అయిపోయింది రెండు. సో సెటప్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఏజెంట్ అనే దాన్ని అలా ఇవ్వచ్చు. సో వేర్ ఇస్ ఏజెంట్? ఏజెంట్ ఎనీ కాకుండా ఇక మనం ఇలా ఇవ్వచ్చు. ఏజెంట్ లేబుల్ వచ్చేసి ఏజెంట్ 1 మనం అక్కడ సెట్ చేసిన లేబుల్. ఓకే, సో ఇలా ఇచ్చి నేను ఇప్పుడు కానీ పుష్ చేశానంటే నౌ ఇట్ గోస్ టు ఏజెంట్. So if I trigger now, pipeline should be scheduled in agent 1, running on join DevOps. ఆ ఏజెంట్ లో రన్ అవుతుంది. సో ఇక్కడ కానీ మీరు ఇప్పుడు చూస్తే వర్క్ స్పేస్ అనేది క్రియేట్ అయింది చూడండి. వర్క్ స్పేస్, ఇక్కడ మన పైప్ లైన్, హలో పైప్ లైన్. సో దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడ వచ్చేసి ఉంటాయి. Okay, so this is how we configure master agent architecture. So maybe you can explain these two reasons. So we have multiple projects. So single master node cannot handle all the project builds. So we will make the master agent architecture. The master is take care of distribution of the builds and collecting the logs. Okay, agent will run the actual workloads. And we can have different kind of agents for different project requirements and their configurations. Okay. సో ఇలా మాస్టర్ ఏజెంట్ ని మనం కాన్ఫిగర్ చేస్తాం. దాని తర్వాత కొన్ని ఆప్షన్స్ చూద్దాం. పోస్ట్ అనే సెక్షన్ ఉంది. ఇక్కడ పోస్ట్ అనే సెక్షన్ ఏంటి అంటే మన పోస్ట్ బిల్డ్ చెప్పాం కదా, ఒక బిల్డ్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం యాక్షన్ తీసుకోవాలి అనే దానికి మనకి ఈ సెక్షన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, పోస్ట్ స్టేజెస్ తర్వాత వస్తుంది. సో స్టేజెస్ తర్వాత ఇక్కడ పోస్ట్. సో మీ బిల్డ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇది రన్ అవుతుంది. ఐ విల్ ఆల్వేస్ సే హలో అగైన్. ఫెయిల్యూర్ అయితే ఇది రన్ అవుతుంది. ఓకే, సక్సెస్ అయినప్పుడు మనం యాక్షన్స్ తీసుకోవచ్చు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమైనా అలర్ట్స్ పంపించుకోవడానికి. అలాంటి వాటికి. సో దిస్ ఇస్ ద పోస్ట్ సెక్షన్. మేబీ యూ కెన్ మెన్షన్ దిస్ ఆల్సో ఇన్ యువర్ skeleton syntax. సో బిల్డ్ నెంబర్ 3, ఇది ఆల్వేస్ ఇది సక్సెస్. ఫెయిల్యూర్ అయినప్పుడు ఫెయిల్యూర్ ఇది రన్ అవుతుంది అనమాట. ఫెయిల్యూర్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే సంథింగ్ హియర్, సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఓవరాల్ గా బిల్డ్ ఫెయిల్ అయింది. బిల్డ్ ఫెయిల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ, సో ఇక్కడ మనం కొన్ని అలర్ట్స్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం యూజువల్లీ. ఓకే, సో దట్ ఈస్ పోస్ట్ సెక్షన్. నెక్స్ట్ స్టేజెస్ మనం ఎలాగో చూస్తున్నాం, స్టెప్స్.
సో డిక్లరేటివ్ వర్సెస్ స్క్రిప్టెడ్ అని రెండు రకాలు ఉన్నాయి. సో డిక్లరేటివ్ అనేది ఏంటంటే రీసెంట్ గా వచ్చింది. స్క్రిప్టెడ్ అనేది సో ఇట్ ఈస్ గ్రూవీ పేజ్ పైప్లైన్ ఫ్రమ్ జెన్కిన్స్ బిగినింగ్ లోంచి ఉంది. డిక్లరేటివ్ అంటే ఇది వచ్చేసి ఇది రీసెంట్ గా జెన్కిన్స్ 2.0 లాంచ్ డిక్లరేటివ్ పైప్లైన్. ఓకే, సో జనరల్ గా అయితే మనకి ఎలాంటి డిఫరెన్సెస్ కనిపించవు, కొంచెం సింటాక్స్ చేంజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే స్క్రిప్టెడ్ లో పైప్లైన్ ఈస్ కంపైల్డ్ at the time of runtime. ఓకే, సో డిక్లరేటివ్ ఏంటి అంటే స్టేజెస్, ఒక స్టేజ్ 4 లో కంపైలేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, సింటాక్స్ ప్రాబ్లం, స్టేజ్ 1 2 3 రన్ అయిపోతాయి, స్టేజ్ 4 వచ్చే వరకు ఫెయిల్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ పైప్ లైన్ ఇస్ కంపైల్డ్ ఫస్ట్ అండ్ దెన్ రన్. ఒకవేళ ఇక్కడ మీకు స్టేజ్ 4 లో ఏదైనా కంపైలేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, ఫస్ట్ ఎంటైర్ పైప్ లైన్ ని కంపైల్ చేసి అప్పుడు మొత్తం పైప్ లైన్ మీరు సక్సెస్ఫుల్ గా రాసింటేనే ఈ డిక్లరేటివ్ పైప్ లైన్ అనేది రన్ అవుతుంది. అదర్వైజ్ దిస్ విల్ నాట్ రన్. ఓకే, రెండు గ్రూవీనే యాక్చువల్లీ, రెండు గ్రూవీనే. పైప్ లైన్ వచ్చేసి స్టాండర్డ్ సింటాక్స్, ఈజీగా ఉంటుంది. గ్రూవీ స్క్రిప్టెడ్ వచ్చేసి డిక్లరేటివ్ వచ్చేసి డైనమిక్ గ్రూవీ సింటాక్స్. లిటిల్ టఫ్ but we can control pipeline with lot of flexibility. మనం ఏమైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. మనం డిక్లరేటివ్ లో ఏంటి అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. మీకు ఆ సింటాక్స్ చూపించాలి అంటే డిక్లరేటివ్ వర్సెస్ స్క్రిప్టెడ్. యాక్చువల్ గా అయితే యాజ్ ఎ యూసర్ మనకు ఎలాంటి డిఫరెన్స్ తెలియదు, బట్ I'm showing the syntax. ఇది డిక్లరేటివ్ పైప్ లైన్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. స్క్రిప్టెడ్ వచ్చేసి నోడ్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో స్టేజెస్ ఉన్నాయి, దీంట్లో స్టేజెస్ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనకు ఫోర్గ్రౌండ్ లో మనకేం పెద్ద డిఫరెన్సెస్ కనిపించవు, బట్ బ్యాక్గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దాంట్లో ప్రోస్ ఉన్నాయి, దీంట్లో ప్రోస్ ఉన్నాయి, దీంట్లో కాన్స్ ఉన్నాయి, దాంట్లో కాన్స్ ఉన్నాయి. స్క్రిప్టెడ్ అనేది చాలా పవర్ఫుల్, ఎందుకంటే మనం డైనమిక్ గా గ్రూవీ లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఎంత ఫ్లెక్సిబిలిటీ కావాలంటే అంత ఫ్లెక్సిబిలిటీ మనకి ఇష్టం వచ్చినట్టు పైప్ లైన్స్ రాసుకోవచ్చు. డిక్లరేటివ్ అనేది అంత పవర్ఫుల్ కాదు, స్టాండర్డ్ కమాండ్స్, స్టాండర్డ్ ప్లగిన్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వి యూస్ హైబ్రిడ్ ఫర్ మోర్ అడ్వాంటేజెస్. హైబ్రిడ్ ఎలా యూస్ చేస్తున్నాం, ఇక్కడ స్క్రిప్టెడ్, సో దిస్ ఈస్ స్క్రిప్టెడ్ పార్ట్. ఈ స్క్రిప్ట్ అనే బ్లాక్ పెట్టుకొని డిక్లరేటివ్ లో కూడా స్క్రిప్టెడ్ తీసుకొచ్చాం. సో వీఆర్ యూజింగ్ డిక్లరేటివ్ ప్లస్ హైబ్రిడ్, బోత్ అప్రోచ్. ఓన్లీ డిక్లరేటివ్ పైప్ లైన్ లో స్క్రిప్ట్ అనే స్టెప్ ఉండదు, మనకు స్క్రిప్ట్ అనేది రాదు. సో సింప్లిసిటీ కోసం, మోర్ పవర్ఫుల్ కోసం వీఆర్ యూజింగ్ బోత్ డిక్లరేటివ్ ప్లస్ స్క్రిప్టెడ్ యాజ్ హైబ్రిడ్ పైప్ లైన్. ఓకే, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ ఒకటి ఉంది.
సో ఇదొక సెక్షన్ లాగా యాడ్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? యూజువల్లీ కీ వాల్యూ పేరు కదా. మీకు కావాల్సిన వేరియబుల్స్ లైక్ ఇక్కడ మన ప్రాజెక్ట్, ఇక్కడ మీకు కావాల్సిన వేరియబుల్స్ అవన్నీ ఇక్కడ సెట్ చేసుకొని మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకొని కరెంట్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఇంకొంచెం బెటర్గా యూ కెన్ డూ లైక్ దిస్. యూ కెన్ యూస్ దీస్ వేరియబుల్స్. సో ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నాను కింద echo project installer project. ఓకే, సో ఇక్కడ క్రియేట్ చేసిన ఈ వేరియబుల్స్ మీకు ఇవి గ్లోబల్ వేరియబుల్స్ లాగా అనమాట. మీకు ఏ స్టేజ్ లో కావాలంటే ఆ స్టేజ్ లో యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఎన్విరాన్మెంట్ సెటప్ చేశాను. ఐ విల్ రన్ ద పైప్ లైన్. యూ కెన్ సీ దట్. ఓకే, గ్లోబల్ గా యూజ్ అయ్యే కీ వాల్యూ పేర్స్ మనం అక్కడ సెట్ చేసి వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఎన్విరాన్మెంట్. అండ్ దెన్ ఆప్షన్స్. సో కొన్ని ఆప్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అవేంటి అంటే టైమ్ అవుట్ అండ్ సో కొన్ని ఏంటి అంటే కాంకరెంట్ బిల్డ్స్. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఏంటి అంటే ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క బిల్డ్ ట్రిగ్గర్ చేసుకుంటాడు. సో ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు వెళ్తూ ఉంటుంది కాబట్టి. బట్ అలా కాకుండా మనం క్యూఏ ఎన్విరాన్మెంట్, యూఐటీ ఎన్విరాన్మెంట్ లో మల్టిపుల్ బిల్డ్స్ చేయలేము. రైట్, క్యూఏ ఎన్విరాన్మెంట్, యూఐటీ ఎన్విరాన్మెంట్ ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్టుల కోసం మనం చేస్తాం. అక్కడ మల్టిపుల్ బిల్డ్స్ మనం ట్రిగ్గర్ చేయకూడదు. ఒక బిల్డే ట్రిగ్గర్ చేయాలి, ఒక్కసారి డిప్లాయ్ చేయాలి. లైక్ ప్రొడక్షన్ కూడా, ప్రొడక్షన్ లో మల్టిపుల్ టైమ్స్ ట్రిగ్గర్ చేయొచ్చా? ప్యారల్ గా నేను 2-3 రిలీజెస్ చేయొచ్చు ఒకేసారి, ఒకే టైంలో. సో వీ షుడ్ నాట్ డూ దట్ లైక్ దట్ ఒకే టైంలో. సో అందుకని ఆ కాన్కరెంట్ గా ఎవరైనా బై మిస్టేక్ ట్రిగ్గర్ చేసినా కూడా ఇలాగా ఇలా మనం ట్రిగ్గర్ చేస్తాం. ఆప్షన్స్ అనేది ఇచ్చి ఇలా ఒక ఆప్షన్ పెడతాం, డిసేబుల్ కాంకరెంట్ బిల్డ్స్. సో దిస్ ఇస్ ఆప్షన్స్ అనే ఒక సెక్షన్. సో ఇప్పుడు ఇది నేను సెట్ చేసిన తర్వాత అట్ ఏ టైమ్ ఐ కెనాట్ ట్రిగ్గర్. రెండు సార్లు క్లిక్ కొట్టాను. సరే, కొంచెం స్లీప్ పెడదాం. స్లీప్ 15 seconds. సో బిల్ నెంబర్ 8, బిల్ నెంబర్ 9 ట్రిగ్గర్ అవ్వకూడదు వెంటనే. నేను 2 సార్లు కొట్టాను చూడండి, మళ్ళీ కొట్టాను. షెడ్యూల్ అని చూపిస్తుంది తప్ప మనకి ఎట్ ఏ టైం అనేది రన్ అవ్వట్లేదు. 8 కంప్లీట్ అయ్యాక 9 రన్ అవుతుంది. సో నేను మల్టిపుల్ క్లిక్స్ చేశాను, బట్ ఒకటి కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొకటి రన్ అవుతుంది.
Okay. Yeah, so that is, సో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మనం ఒక్కటే చేయాలని ఏం లేదు. అండ్ టైమ్ అవుట్ అనేది ఉంటుంది, యూజువల్ గా మనం ఇది చేస్తాం. కొన్ని ఏంటి అంటే కొన్ని డెవలప్మెంట్ లో మిస్టేక్స్ వల్ల కానీ వేరే ఏ రీజన్ వల్ల అయినా కానీ బిల్డ్ ఎక్కువ టైం రన్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్ గా ఒక 15-20 minutes లో అయిపోయే బిల్డ్, ఆర్ 10 minutes 5 minutes లో అయిపోయే బిల్డ్ 1 hour పైన రన్ అయింది అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. సో అందుకని మనం ఇక్కడ టైం అవుట్ కూడా పెడతాం, మనకు తెలుస్తుంది మన అప్లికేషన్ యావరేజ్ గా ఎంత టైంలో అయిపోతుంది అని. సో ఇప్పుడు నేను 5 seconds పెట్టాను అనుకోండి. సో మనం ఇచ్చింది ఏంటి అంటే 5 seconds లో ఈ బిల్డ్ కంప్లీట్ అవ్వాలి, అవ్వకపోతే ఎర్రర్ రావాలి. సో ఎర్రర్ వచ్చింది అంటే మనం వెళ్ళి చూస్తాం ఎందుకు వచ్చింది ఎర్రర్. ఓకే, మనం అనుకున్న టైంలో కంప్లీట్ అవ్వలేదు, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్, దెన్ వీ కెన్ క్లియర్ దట్. సో యూజువల్ గా 30 minutes పెడతాము, అంటే ఇక్కడ మనకు డెమోలో చూపించడానికి ఐఎమ్ క్రియేటింగ్ 5 seconds. సో టైమ్ యూ కెన్ సీ హియర్, టైమ్ అవుట్ హ్యాస్ బీన్ ఎక్సిడెడ్. సో అనుకున్న టైంలో అవ్వలేదు. సో యూ నీడ్ టు గివ్ అట్లీస్ట్ 30 minutes ఇస్తాం యూజువల్ గా, అది కూడా ఎక్కువే, మనం ఎంత అనుకుంటే అంత. ఓకే. అండ్ సో అది యొక్క ఆప్షన్స్, మనకి ఏది అవసరం అయితే మనం దాని గురించి చెక్ చేసుకొని వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నెక్స్ట్ పారామీటర్స్. సో మనకు షెల్ స్క్రిప్టింగ్ లో లాగా మనకు షెల్ స్క్రిప్టింగ్ లో పారామీటర్స్ ఉన్నాయి కదా, వీ కెన్ పాస్ ద పారామీటర్స్ టు ద స్క్రిప్ట్. సో అలానే ఇక్కడ బిల్డ్ కూడా కొన్ని పారామీటర్స్ ని మనం పాస్ చేయొచ్చు. యూ కెన్ గివ్ హియర్ పారామీటర్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పారామీటర్స్ అన్నమాట. స్ట్రింగ్, టెక్స్ట్, ఎస్ ఆర్ నో, మల్టిపుల్ చాయిస్, పాస్వర్డ్, ఇట్లా. సింటాక్స్ వచ్చేసి ఇలా: స్ట్రింగ్, పర్సన్, డిఫాల్ట్ వాల్యూ, మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అది, మీరు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఈ పర్సన్ అనే వేరియబుల్లోకి వస్తుంది అనమాట. సో యూజర్ నుంచి మనము పారామీటర్స్ తీసుకొని ఆ పారామీటర్స్ ని మనం మధ్యలో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చింటారు. params డాట్ నేమ్ ఆఫ్ ద కీ. సో ఇక్కడ నేను ప్రింట్ పారామ్స్ అని పెడతాను, ఆర్ ఇక్కడ పెడుతున్నాను. సో మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చి ఉంటారో ఆ ఫీల్డ్, ఈ నేమ్ లోకి ఆ వాల్యూ వస్తుంది అనమాట, ఈ కీలోకి. సో అది ఇక్కడ మనం params డాట్ పర్సన్, params డాట్ బయోగ్రఫీ, params డాట్ టాగల్, params డాట్ చాయిస్, params డాట్ పాస్వర్డ్, అవన్నీ ఇక్కడికి వస్తాయి. బట్ ఇమీడియట్ గా మనకు రాదు, ఇప్పుడే కదా మనం పారామీటర్స్ యాడ్ చేసాము. ఒకసారి రన్ చేస్తేనే జెన్కిన్స్ కి అర్థమవుతుంది అనమాట పారామీటర్స్ అనేది లోడ్ చేయాలి అని. ఓకే. సో నేను ఫస్ట్ ఒక బిల్డ్ చేసి, సక్సెస్ అవుతుంది బట్ పారామీటర్స్ అడగదు, ఎందుకంటే దానికి ఇంకా తెలియదు అనమాట, ఇప్పుడే కదా తీసుకున్న స్క్రిప్ట్. ఇప్పుడు నెక్స్ట్ బిల్డ్ లో బిల్డ్ విత్ పారామీటర్స్ వస్తుంది. ఓకే. సో మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, ఏ వాల్యూస్ ఇస్తే అవే. పాస్వర్డ్ ప్రింట్ చేయకపోవచ్చు, బట్ యూ కెన్ యూజ్ ఇట్.
సెక్యూరిటీ కోసం ప్రింట్ చేయకపోవచ్చు. ప్రింట్ చేసింది మరి మనం ప్రింట్ చేయకుండా చూస్తామండి. ఓకే, సో ఇలా యూజర్ దగ్గర నుంచి మనం ఏమైనా ఎక్స్ట్రా పారామీటర్స్ తీసుకొని వీ కెన్ యూస్ దిస్ ఇస్ ద కీ. వాల్యూ అనేది కీలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇక ట్రిగ్గర్స్. ట్రిగ్గర్స్ అనేది ఏంటి? ప్రీ బిల్డ్. అంటే ఎవరు ట్రిగ్గర్ చేయాలి అది. ఎవరు ట్రిగ్గర్ చేయాలి అనే దానికి మనం జనరల్ గా ఏం చేస్తాం? వెబ్ హుక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఈ వెబ్ హుక్స్ ఏంటి? when developer push the code, it should automatically trigger the build. సో డెవలపర్ ఎప్పుడు కోడ్ చేంజెస్ చేసి పుష్ చేసినా మనం సిఐ పైప్ లైన్ రన్ చేయొచ్చు. సో ఎందుకంటే వాళ్ళు చేసిన దిస్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ కదా, మనం ప్రతిరోజు స్లిప్ టెస్ట్ ఎందుకు పెడుతున్నాం? సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఫీడ్బ్యాక్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు, రైట్? దానివల్ల కరెక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసి మనకు రిమోట్ రిపోజిటరీలో పుష్ చేసిన ప్రతిసారి మీరు పైప్ లైన్ కానీ ట్రిగ్గర్ చేశారంటే వాళ్ళు ఎన్ని కమిట్స్ చేస్తారో అన్ని కమిట్స్ కి మీకు టెస్ట్ చేసినట్లు అవుతుంది. అంటే ప్రతి కమిట్ ని స్కాన్ చేసినట్లు, ప్రతి కమిట్ ని బిల్డ్ చేసినట్టు, దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే రిజాల్వ్ చేసినట్లు, ప్రతి కమిట్ ని యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేసినట్టు, ఇలా. సో యువర్ కోడ్ విల్ బి క్లీన్. So you can tell this in interviews. We configured GitHub to Jenkins webhooks. Whenever developer pushes code into the remote repository, we will automatically trigger the CI pipeline to make sure our shift left process works. Okay. సో ఇక్కడ వెబ్ హుక్ ని కాన్ఫిగర్ చేయాలి మనం. అసలు వెబ్ హుక్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేయాలి? మల్టిపుల్ సిస్టమ్స్ ఒకదానికొకటి ఇంటిగ్రేట్ అయ్యేప్పుడు కొన్ని చోట్ల కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను గిట్హబ్ లోకి కోడ్ పుష్ చేయడం అనేది ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ పుష్ చేసినప్పుడు జెన్కిన్స్ కి ఇన్ఫర్మేషన్ రావాలి. ఈవెంట్ ఎక్కడ జరిగింది? గిట్హబ్ లో జరిగింది. సో రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ సో గిట్హబ్ దే. సో మనము ఒక టీమ్ లీడర్ వచ్చేసి సీనియర్ ఇంజనీర్ కి ఒక వర్క్ ఇచ్చాడు అనేది ఒక ఈవెంట్. సో ఇప్పుడు సీనియర్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సో దాన్ని జూనియర్ ఇంజనీర్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం. సో ఎక్కడైతే ఈవెంట్ జరిగిందో ఆ ఈవెంట్ ఏ సిస్టమ్ లో అయితే ఉందో ఆ సిస్టమ్ ఏంటి అంటే మిగతా సిస్టమ్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ ఈస్ ఈవెంట్ డ్రివెన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏటీఎం అనేది ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకోండి. సో ఏటీఎం లోంచి నేను మనీ విత్డ్రా చేసినప్పుడు ఏటీఎం మిషన్ లో రన్ అయ్యే సాఫ్ట్వేర్ మనకు ఎస్ఎంఎస్ ట్రిగ్గర్ చేయాలి, వాట్సాప్ ట్రిగ్గర్ చేయాలి. సో దోస్ ఆర్ ఈవెంట్ ట్రిగ్గర్స్ అనమాట. సో ఇలా మీరు ఎన్ని సిస్టమ్స్ అయినా ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో నాకు గిట్హబ్ లోకి కోడ్ పుష్ చేశారు అని జెన్కిన్స్ కి ఇన్ఫార్మ్ చేస్తే జెన్కిన్స్ వచ్చేసి బిల్డ్ ట్రిగ్గర్ చేస్తుంది. బిల్డ్ కానీ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏదైనా అలర్ట్స్ పంపించాలి అంటే జెన్కిన్స్ ఏం చేస్తుంది? స్లాక్ అలర్ట్స్ నో, మెయిల్స్ నో ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తుంది. టీమ్ లో మెసేజెస్ నో, టీమ్స్ లో, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో. సో అలా మనం ఏంటంటే వన్ బై వన్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ వస్తే ఏంటి, ఇక్కడ సక్సెస్ అయితే ఏంటి, ఫెయిల్యూర్ అయితే ఏంటి? ఫెయిల్యూర్ అయితే అలర్ట్ రావాలి, సక్సెస్ అయితే ఇంకొకటి ట్రిగ్గర్ అవ్వాలి, అలా. సో ఇప్పుడు జెన్కిన్స్ గిట్ హబ్ వెబ్ హుక్ అని మనం టైప్ చేస్తే మనకు ఒకటి వస్తుంది. మనం చూద్దాం. సింపుల్ గా స్టెప్స్ ఇచ్చింటారు ఇక్కడ.
నేను గిట్హబ్ లోపలికి వెళ్ళి ఐ కెన్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ వెబ్ హుక్స్ అనేది ఉంటుంది. ఈ వెబ్ హుక్స్ లో యూ కెన్ సెలెక్ట్ ద ఈవెంట్, యాడ్ వెబ్ హుక్. సో యాడ్ వెబ్ హుక్, మీరు ఏదైతే సిస్టమ్ ఇన్వోక్ చేయాలనుకుంటున్నారో ఆ సిస్టమ్ యూఆర్ఎల్. ఇక్కడ నేను జెన్కిన్స్ ని ఇన్వోక్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఐ నీడ్ జెన్కిన్స్ యూఆర్ఎల్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి లాస్ట్ లో మనకు వెబ్ హుక్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ. సో paste your Jenkins environment URL. At the end of this URL, add GitHub webhook. ఇక్కడ స్లాష్ అనేది కూడా ఇంపార్టెంట్ గిట్హబ్ వెబ్హుక్ తర్వాత. ఓకే, అండ్ అప్లికేషన్ JSON ఫార్మాట్. సో నాకేం SSL లేదు కాబట్టి నేను ప్రజెంట్ డిసేబుల్ చేస్తున్నా. సెలెక్ట్, మీకు ఏ ఈవెంట్ కావాలనుకుంటే ఆ ఈవెంట్. ఒకవేళ ఎవరైనా బ్రాంచ్ క్రియేట్ చేస్తే మీరు ఒక పైప్ లైన్ రన్ చేయాలనుకుంటే అది రన్ చేయొచ్చు. ఎవరైనా బ్రాంచ్ డిలీట్ చేయాలనుకున్నా, ఇక్కడ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈవెంట్ బట్టి పైప్ లైన్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం పుష్ కదా, పుష్ ఎవరైనా పుష్ చేస్తే మనకు ట్రిగ్గర్ అవుతుంది యాడ్ వెబ్ హుక్. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ అండ్ ఈ పైప్ లైన్ సింటాక్స్ లో కూడా మనం ఒక చిన్న కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయాలి. గిట్హబ్ హుక్ ట్రిగ్గర్ ఇది. ఓకే, నా అప్లై సేవ్. ఇక్కడ టెస్ట్ చేయడానికి లేదా సక్సెస్ అయింది చూడండి రీసెంట్ గా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా పైప్ లైన్ లో ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ లో చేంజెస్ చేస్తున్నా, జస్ట్ దట్ కెన్ బి ఎనీథింగ్. నౌ దిస్ షుడ్ ట్రిగ్గర్ ఆటోమేటికల్లీ. ట్రిగ్గర్ అయింది చూడండి. బిల్ నెంబర్ 13 ఎవరు ట్రిగ్గర్ చేశారు? స్టార్టెడ్ బై గిట్హబ్, పుష్ బై జాయిన్ డెవాప్స్ క్లబ్. సో గిట్హబ్ లోకి పుష్ చేయడం వల్ల ఇది ట్రిగ్గర్ అయింది. సో ఇలా మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు చేసే ప్రతి కమిట్ ని మనం వాలిడేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ట్రిగ్గర్స్. అలా కాకుంటే మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ప్రీవియస్ గా ఏంటి అంటే ఈ వెబ్ హుక్స్ యూజ్ చేయక ముందు నైట్ బిల్డ్స్ అనేసి డెవలపర్ కమిట్ చేసి వెళ్ళిపోతాడు కదా. సో మిడ్ నైట్ ఎవరు పెద్దగా యూజ్ చేయరు కాబట్టి జెన్కిన్స్ ని ఆ టైంలో వాళ్ళు షెడ్యూల్ చేసేవాళ్ళు క్రాన్ జాబ్ యూజ్ చేసి. కెన్ చెక్ ద సింటాక్స్ హియర్, క్రాన్ జాబ్. సో ఈ క్రాన్ జాబ్ యూజ్ చేసి చేసేవాళ్ళు అనమాట. సో యూ కెన్ సెలెక్ట్ హియర్ కాన్ఫిగర్ లో పైప్ లైన్ లైన్ రాసుకోవచ్చు, ఇక్కడ ఏం చూసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను. బిల్డ్ పీరియాడికల్లీ. సో ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం క్రాన్ ట్యాబ్ ఎలా అయితే యూజ్ చేసామో అలా ఎవ్రీ 15 minutes కి, ఎవ్రీ 10 minutes కి. ఓకే, సో నేను ఎవ్రీ 1 minute కి ఇచ్చాను అనుకోండి ఫర్ టెస్టింగ్.
ఓ ఎవ్రీ 1 అవర్ వచ్చింది. ఎవ్రీ మినిట్ రావాలి అంటే మేబీ అన్ని స్టార్స్ ఉంటుంది. యూ రియల్లీ మీన్ ఎవ్రీ మినిట్ జనరల్ గా ఎవరు చేయరు. మనం మీ క్రాన్ ట్యాప్స్ ఇంటాక్స్ చూసుకొని మిడ్ నైట్ 1 o'clock 2 o'clock అలా చేసుకొని జనరల్ గా ఇంతకు ముందు అలా చేసేవాళ్ళం. తర్వాత డెవలపర్స్ పొద్దున్నే వచ్చి బిల్డ్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ కోడ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా స్కాన్ లో ఏమైనా ఉన్నా కనిపించేది. ఓకే, ఇది అప్పట్లో. సో ఇప్పుడు మనకు వెబ్ హుక్స్ ట్రిగ్గర్స్ వచ్చేసిన తర్వాత ఇదంతా ఏం అవసరం లేదు, ఇమీడియట్ గా అయిపోతుంది. సో ఇంకా ఇప్పుడు ఎవ్రీ 1 minute కి దాని అంతా అదే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ట్రిగ్గర్. టూల్స్ మనం కాన్ఫిగర్ చేస్తాం, మళ్ళీ పైప్ లైన్ సపరేట్ గా టూల్స్ ఇచ్చుకోవచ్చు. ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ ఏంటి అంటే కొన్ని దగ్గర మనకు అప్రూవల్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు టెరాఫామ్ లో మనం టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్ ఇచ్చేస్తున్నాం. బట్ అలా ఇచ్చేయకుండా మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఒక వెయిట్ చేస్తాం. సో టెరాఫామ్ ప్లాన్ ఒకటి క్రియేట్ చేసి ఆ ప్లాన్ అంతా మనం అనుకున్నట్లు ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రాపర్ గా ఉంది అని అనుకుంటే అందరూ రివ్యూ చేస్తే అప్పుడు మన టీమ్ లీడ్ వెళ్ళి ఎస్ అని కొడతాడు అనమాట. సో అది చూడాలి అంటే వీ కెన్ హ్యావ్ ఇన్పుట్ ఈ డెప్లాయ్ కంటే ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెప్లాయ్ లో మనం డైరెక్ట్ గా డెప్లాయ్ చేసేయకుండా ఇక్కడ ఇన్పుట్ అనే ఒక సెక్షన్ ఇచ్చేసి షుడ్ బి కంటిన్యూ ఎస్ అని కొడితేనే మనకు అది డెప్లాయ్ అవుతుంది. ఓకే, అప్రూవల్స్ కోసం కొన్ని పైప్ లైన్స్ డైరెక్ట్ గా అన్ని ఆటోమేషన్ లో చేయకుండా కంప్లీట్లీ ఆటోమేషన్ పైన ఎవరు డిపెండ్ అవ్వరు. చూడండి ఇంకా ఎవ్రీ 1 minute రన్ అయిపోతూ ఉంది. సో ఐ కెన్ క్యాన్సిల్ దిస్ అండ్ రిమూవింగ్ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడు ఇక్కడ చూడండి వెయిట్ చేస్తూ ఉంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే పైప్ లైన్ ఓపెన్ చేసి ఈ పైప్ లైన్ లో టెర్రఫామ్ ప్లాన్ ని మనం ఇక్కడ ప్రింట్ చేసి అంతా ఒకసారి చెక్ చేసుకొని ఓకే అంతా బాగుంది అనుకున్న తర్వాత దెన్ యూ కెన్ కమ్ హియర్ అండ్ ట్రిగ్గర్ యాజ్ మాన్యువల్ అప్రూవల్. ఓకే, అండ్ వెన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కండిషన్ కదా. మీరు కొన్ని స్టేజెస్ ని కండిషన్స్ బేస్ పైన కానీ రన్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ బ్రాంచ్ లో ఉన్నప్పుడు మాత్రమే డిప్లాయ్ చేయాలి. ఓకే, మిగతా బ్రాంచెస్ నుంచి మనం డిప్లాయ్ చేయకూడదు అనుకుంటే యూ కెన్ సెటప్ దిస్ వెన్ కండిషన్. మల్టీ బ్రాంచ్ పైప్ లైన్. ఓకే, సో we will create when direct. Examples. సరే ఇచ్చి చూద్దాము. సరే, మెయిన్ బ్రాంచ్ అయితేనే మనకు డిప్లాయ్మెంట్ జరగాలి అన్నట్టు. దీన్ని మనం ఎలాగో యూజ్ చేస్తామండి.
సో ఇది కొద్దిసేపు ఐ విల్ కమెంట్ దిస్. చూద్దాం అవుతుందో లేదు. సో వర్క్ అవ్వలేదు. యాక్చువల్లీ మనం ఉండేది మెయిన్ బ్రాంచ్ లోనే కదా, సో వర్క్ అవ్వాల్సింది అది. సో ఇది మల్టీ బ్రాంచ్ మాత్రమే వర్క్ అవుతుంది అని చెప్పారు కాబట్టి then write expressions also. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెటప్ చేద్దాం ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు deploy to ఈక్వల్ టు నేను QA పెడుతుంది. ఓకే, బట్ కండిషన్ ఏంటి అంటే ఐఎమ్ గివింగ్ దిస్. కండిషన్ వచ్చేసి ఇలా ఎన్విరాన్మెంట్ వాల్యూ deploy to అనేది ప్రొడక్షన్ అయితేనే డిప్లాయ్ చేయమని, బట్ ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ QA కాబట్టి అది అవ్వకూడదు. సో స్కిప్ అయింది. సో ఒకవేళ ప్రొడక్షన్ ఇస్తే సక్సెస్ అవ్వాలి. సో ఇలా స్టేజెస్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే యూ కెన్ యూస్ వెన్ కీవర్డ్. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, మనకు ఏది అవసరం అయితే వీ కెన్ టేక్ దట్. సో ఇంకొకటి ఇక్కడ ప్యారలల్ అండ్ సీక్వెన్షియల్ అని ఉంది. ఫస్ట్ ప్యారలల్ చూద్దాం. కొన్ని కాంప్లెక్స్ పైప్ లైన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కాంప్లెక్స్ పైప్ లైన్స్ ఉన్నప్పుడు మన దగ్గర మన గోల్ ఏంటి, పైప్ లైన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు టెస్ట్ కి బిల్డ్ పైన డిపెండెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు టెస్ట్ నేను బిల్డ్ రన్ చేసిన తర్వాతనే రన్ చేయాలా, ముందే చేయొచ్చా? సో డిపెండెన్సీ ఉంటే ఖచ్చితంగా బిల్డ్ రన్ చేసిన తర్వాతనే టెస్ట్ రన్ చేయాలి. డిపెండెన్సీ లేదనుకోండి, మనం టైం సేవ్ చేయొచ్చు. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, ర్యామ్ ఉంది, సిపియు ఉంది, ఎందుకు దాన్ని ఓకే పడేయాలి? సో వీ కెన్ యూస్ దోస్ రిసోర్సెస్ టు రన్ స్టేజెస్ ప్యారలల్లీ ఎట్ ఏ టైం. సో అప్పుడు మనకు బిల్డ్ టైం అనేది సేవ్ అవుతుంది. సో అలా సేవ్ అవ్వాలి అంటే యూ కెన్ రైట్ దిస్ ప్యారలల్ బిల్డ్స్. సో ఒకటి స్టార్ట్ చేసి, సో ప్యారలల్ అనే ఒక సెక్షన్ లో, సో ఈ స్టేజ్ వచ్చేసి ప్యారలల్ స్టేజెస్. ఇక ప్యారలల్ అనే కీవర్డ్ మీకు ప్యారలల్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా వేసుకొని సో ఇలా రన్ చేయొచ్చు. 2 స్టేజెస్ ప్యారలల్. స్టేజ్ 1 అని ఇస్తున్నా, స్టేజ్ 2 అని ఇస్తున్నా. సో ఎంత కాంప్లెక్స్ గానే రాయొచ్చు మనం కావాలంటే పైప్ లైన్స్ ని. ఒక స్టేజ్ వచ్చేసి ఒక ఏజెంట్ లో, ఇంకొక స్టేజ్ వచ్చేసి ఇంకొక ఏజెంట్ లో కూడా రాసుకోవచ్చు మనం.
అంత కాంప్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. స్టెప్స్, దాని తర్వాత మనం హైబ్రిడ్ వాడుతున్నాం కాబట్టి స్క్రిప్ట్. సో ఇది మన సింటాక్స్. స్టేజ్ 1. సో ఇది స్లీప్, ఒక 15 seconds స్లీప్ ఇద్దాం. అలానే స్టేజ్ 2లో కూడా స్టేజ్ 2. ఓకే. సో ఇప్పుడు ఈ స్టేజెస్ అన్ని ప్యారలల్ గా బట్ ఉంది కదా అని చెప్పేసి అన్ని ప్యారల్ గా రన్ చేయొద్దు. ఓకే, మనకు ఒక ఫుల్ క్లారిటీ ఉంది. స్టేజ్ 2 ప్యారల్ గా రన్ అవ్వలేదా? ఓ స్టేజ్ 2 కూడా రన్ అవుతుంది అండ్ స్టేజ్ 1 కూడా రన్ అవుతుంది. ఇదొక 10 seconds, ఇదొక 10 seconds స్లీప్ అయింది, 15 seconds స్లీప్ అయింది. ఓకే, రెండు ఎట్ ఏ టైం మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా సీక్వెన్షియల్ అంటే నార్మల్, 1 by 1 రన్ అవ్వాలి. సో మనం టెరాఫామ్ చేసేప్పుడు యూస్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్డిఎస్ కి ఈకేఎస్ కి ఒకదానిపైన ఒకటి డిపెండెన్సీ లేదు. సో మనం ఆర్డిఎస్ ఈకేఎస్ ఎందుకు వెయిట్ చేయాలి ఒకదానికొకటి అని చెప్పేసుకున్నప్పుడు మనం ప్యారలల్ గా రెండింటిని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ parallel stages. మ్యాట్రిక్స్ ఎందుకు? సో ఇది టూ మచ్, మనకు ప్యారలల్ సీక్వెన్స్ లో ఎక్కువ. సో ఇదంతా అవసరం లేదులేండి మనం. ఇక్కడే ప్రతిదీ సింటాక్స్ నేర్చుకుంటూ వెళ్ళాలని ఏం కాదు, అలా నేర్చుకుంటూ వెళ్తే మనకు సరిపోదు. మనం మోస్ట్లీ ప్రాజెక్ట్స్ లో యూస్ చేసేది తెలుసుకుంటూ వెళ్తున్నాం మనం. స్క్రిప్టెడ్ పైప్ లైన్ ఇక్కడ వచ్చింది. సో ఇందాక మనం చెప్పిన డిఫరెన్సెస్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇంతే ఇంకా మేజర్ గా మనం యూస్ చేసేది పైప్ లైన్స్ లో ఆప్షన్స్. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయమన్నప్పుడు ఇంత కాంప్లెక్స్ గా ఏం రాయబడలేదు. సో అట్లీస్ట్ సో స్కెల్టన్ వచ్చేసి మీ స్కెల్టన్ షుడ్ బి లైక్ దిస్. యూ కెన్ గివ్ దిస్ ఏజెంట్, ఎన్విరాన్మెంట్, ఏదైనా ఒక కీ వాల్యూ పేరు. ప్రాజెక్ట్ వచ్చేసి మీ ప్రాజెక్ట్ మీరు ఏదైతే ప్రెజ్యూమ్ లో పెట్టుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఆ కాంపోనెంట్ పెట్టుకోండి. సో దాని తర్వాత ఆప్షన్స్ మీరు జనరల్ గా ఇవ్వండి. పారామీటర్స్ అని పెట్టి ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ మనుషులకి అయితే గుర్తుండదు. జస్ట్ ఆ సెక్షన్ ఓపెన్ చేసి వదిలేయండి. స్టేజెస్ లో ఇంకా బిల్డ్, స్టెప్స్, స్క్రిప్ట్, ఇది ఇంకా దీంట్లో మీకు కావాల్సినవి ఇలా ఇచ్చేయండి సరిపోతుంది. ఇంటర్వ్యూస్ లో ఈ ఇన్పుట్ వెన్ ఇది కూడా ఏం అవసరం లేదు, ఇదేం ఎక్స్పెక్ట్ చేయరు కూడా. సో ఈ పోస్ట్ సెక్షన్ వరకు పెట్టండి. సో మీరు ఎంత ఫాస్ట్ గా టైప్ చేస్తే, ఎంత ఫాస్ట్ గా ఇవన్నీ నీట్ గా రాసేస్తే మీ పైన ఇంప్రెషన్ అనేది అంత బాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం రన్ చేసిన బిల్డ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సిడి హలో పైప్ లైన్,
సో ఇది మన జెన్కిన్స్ ఫైల్ లేటెస్ట్. సో యూజువల్గా ఏంటి అంటే మనము బిల్డ్ అయిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేది ప్రాపర్గా అవ్వడానికి మీరు విజువల్ స్టూడియో కోడ్లోనే రన్ చేయండి, నో ప్రాబ్లం. పైప్ లైన్ అనేది సింటాక్స్ రాయడం నోట్ ప్యాడ్లో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే నోట్ ప్యాడ్ ++లో చేయండి. నోట్ ప్యాడ్లో కాదులే, నోట్ ప్యాడ్ ++ చేసుకోండి. ఇక్కడ అట్లీస్ట్ మనకు సింటాక్స్ హైలైట్ అవుతుంది. సో ఇంకోటి ఉంది, పోస్ట్ అన్న తర్వాత సక్సెస్ ఆర్ మనకు డిలీట్ డైరెక్టరీ, డిలీట్ డైరెక్టరీ ఆప్షన్ క్లీన్అప్ చేయాలి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా బిల్డ్ స్టార్ట్ చేయడానికి. సో అదేంటంటే చిన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది, డిలీట్ డైరెక్టరీ. సో ఇది ఒకటి మనం మెన్షన్ చేస్తే ఏంటి అంటే పైప్ లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే బిల్డ్ ఈ ప్రీవియస్ బిల్డ్ ఇట్లా అంతా ఉండకుండా అయిపోయిన వెంటనే క్లీన్అప్ చేసేస్తుంది అనమాట. #21 సింటాక్స్ ఎర్రర్. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఎక్స్ట్రా క్యారెక్టర్. వెబ్సైట్ ఒకసారి లాగౌట్ అయ్యి ఉన్నాను. సో ఇక్కడ మనకు వర్క్ స్పేస్ లో ఏంటి అంటే అది డిలీట్ అయిపోతుంది హలో పైప్ లైన్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మనం రన్ చేసినప్పుడు ఎక్కడైనా ఓవర్లాప్ అవ్వకుండా అట్లీస్ట్ స్పేస్ కొంచెం సేవ్ చేయడానికి అన్నట్టు. ఇప్పుడు అందరూ అట్ ఏ టైం బిల్డ్స్ ట్రిగ్గర్ చేసినప్పుడు మనకు స్పేస్ అనేది ఎక్కువ అయిపోతుంది కదా. సో వన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఇక మనకు అవసరం లేదు ఇక్కడ ఆ డైరెక్టరీ. డిలీట్ డైరెక్టరీ అని మెన్షన్ చేస్తే స్పేస్ సేవ్ అవుతుంది, ప్లస్ ఫ్యూచర్లో వచ్చే బిల్డ్స్ తో మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. Okay, so we can stop till here today and let us have a few questions. Vishnu Priya. గుడ్ ఈవినింగ్ శివ్ గారు. Good evening, Vishnu Priya. చెప్పండి. అంటే మీరు కాన్ఫిగరేషన్ జెన్కిన్స్ చేసేది అంటే వెబ్సైట్ లో మాన్యువల్ గా చేస్తున్నాము, పైప్ లైన్ సెటప్ వచ్చేసి మనం ఆటోమేట్ చేస్తున్నాము. సో ఇలాగే చేస్తాము అంటే కాన్ఫిగరేషన్స్ మనం ఆటోమేట్ చేయకూడదా, లేకపోతే అది ఈజీ ఉంటుంది? కాన్ఫిగరేషన్స్ మనం జెన్కిన్స్ కి వచ్చి ఇప్పుడు సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ జెన్కిన్స్ ఇప్పుడు పైప్ లైన్ సెట్ చేస్తున్నప్పుడు కొన్ని కోడ్ డిప్లాయ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అది అట్లానే చేస్తామా మనం? కాన్ఫిగరేషన్స్ ని ఆటోమేట్ చేయాలి అంటే దానికి ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా.
ఇప్పుడు లైనెక్స్ కమాండ్స్ ని ఆటోమేట్ చేయాలంటే వీ హ్యావ్ షెల్ స్క్రిప్టింగ్, ఒక స్పెసిఫిక్ సింటాక్స్ ఉంది. అలానే టెరాఫామ్ క్లౌడ్ ఇన్ఫ్రాని ఆటోమేట్ చేయాలంటే వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ లాంగ్వేజ్ టెరాఫామ్. అంటే ఏదైనా ఒక ప్రాసెస్ ని ఆటోమేట్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ స్పెసిఫిక్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు జెన్కిన్స్ కోసం మళ్ళీ వాళ్ళు సపరేట్ లాంగ్వేజ్ అనేది చేయకుండా జెన్కిన్స్ సిఎల్ఐ ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ జెన్కిన్స్ కమాండ్ లైన్ తో కొంతవరకు చేయొచ్చు కానీ ఎవ్రీథింగ్ చేయలేం. ఓకే ఓకే ఓకే, సో అంత కాంప్లెక్స్ గా ఎవరు చేయరు. సో జనరల్ గా ఏంటి అంటే జెన్కిన్స్ యొక్క డైరెక్టరీ వచ్చేసి మనకు cd var lib jenkins. ఓకే, వన్స్ మీరు ఒక జెన్కిన్స్ ని సెటప్ చేసిన తర్వాత మీ కాన్ఫిగరేషన్స్ అన్ని వచ్చి ఇక్కడ ఉంటాయి. అయినా కరెక్ట్ అండి. పైప్ లైన్ కూడా వన్ టైం, ఐ మీన్ కాన్ఫిగరేషన్ కూడా వన్ టైం సెటప్ కదా. సో అవన్నీ ఇక్కడ ఉంటాయి వన్ టైం సెటప్. మీరు ఒకవేళ మైగ్రేట్ చేయాలనుకున్నా మళ్ళీ రీస్టోర్ చేయాలనుకున్నా మనం ఈ డైరెక్టరీని బ్యాకప్ తీసుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. అవే మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఇంకో బిల్డ్ సర్వర్ బిల్డ్ చేసినా మనము ఇవి ఆటోమేటిక్ అక్కడికి కాపీ చేసేసుకుంటే సెట్టింగ్స్ ఆటోమేటిక్ వస్తాయి అంటారా? మీరు జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేసి ఈ ఇదంతా కంటెంట్ అక్కడ మౌంట్ చేశారంటే మీకు ఈ సెట్టింగ్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ అండి, అది ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఇది. అతనేం అడిగారంటే నాకు అదే ఒక 20 సర్వర్స్ ఉన్నాయి. 20 సర్వర్స్ లో నేను జావా 11 వర్షన్ ఇన్స్టాల్ అయింది అనుకోండి. 20 సర్వర్స్ లో నా CI/CD పైప్ లైన్ లో కూడా నేను 11 వర్షన్ జావా యూజ్ చేశాను. బట్ నాకు వచ్చిన ఇది రిక్వైర్మెంట్ ఏంటి అంటే అవుట్ ఆఫ్ దోస్ 10 or 15 సర్వర్స్ ఐ హ్యావ్ టు ఓన్లీ డౌన్ గ్రేడ్ ఆర్ అప్ గ్రేడ్ ఓన్లీ ఒక 2 సర్వర్స్ కి మాత్రం జావా 8 వర్షన్ కావాలి. అప్పుడు ఎట్లా చేస్తారు అంటే మిగతా డిస్టర్బ్ కాకుండా ఈ ఓన్లీ 2-3 సర్వర్స్ ఎట్లా చేస్తారు అని అడిగాడు. 2-3 సర్వర్స్ 2-3 అప్లికేషన్స్ 2-3 సర్వర్స్ అన్నాడు. సర్వర్స్ అంటే ఏం సర్వర్స్ అండి? అంటే జావా ఇన్స్టాలేషన్ సర్వర్స్ అంటే జావా దానిపైన అప్లికేషన్స్ రన్ చేస్తున్నారనే కదా. అవునండి అంతే. సో యూజువల్ గా మనం ఒక ప్రాజెక్ట్ ఒక వర్షన్ లో ఉంటుంది, ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక వర్షన్ లో ఉంటుంది. మనం అందరినీ ఫోర్స్ చేయలేం కదా అందరినీ ఒకే వర్షన్ యూజ్ చేయమని, రైట్? ఒకే ప్రాజెక్ట్ 2 వర్షన్స్ లో ఉండదు కదా. అవును. సో ఒకే బ్యాక్ ఎండ్ కాంపోనెంట్ Node.js 18 లో Node.js 20 లో ఉండదు కదా. టెస్టింగ్ టైంలో ఉండొచ్చు, మీరు Node.js 20 నుంచి 22 కి అప్గ్రేడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేయాలన్నప్పుడు మనకు ఒక సర్వర్ లో Node.js 22 కావాలి. 22 కావాలి అంటే మనకి ఇప్పుడే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక ఏజెంట్ 22 ఇన్స్టాల్ చేసిన ఒక ఏజెంట్ తీసుకొని మనం మన బిల్డ్ ని టెంపరీగా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఆ ఏజెంట్ కి పాయింట్ అవుట్ చేసామంటే ఎగ్జిస్టింగ్ ఇది మనకు డిస్టర్బ్ అవ్వకుండా కొత్త ఎన్విరాన్మెంట్ లో మనకు అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, సో మేబీ they can parameterize here which version they want. Based on the version they select, we can send the build to different agents. అంటే అతని క్వశ్చన్ ఏంటి అంటే జావా నాకు డౌన్ గ్రేడ్ చేయాలి, ఆ పర్టికులర్ సర్వర్ లో జావా వర్షన్ 11 ఉంటే గనుక 8 చేయాలి యూజింగ్ ది CI/CD పైప్ లైన్. హౌ యూ విల్ డూ ఇట్ అన్న. CI/CD పైప్ లైన్ అనేది అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేయడానికి కానీ వర్షన్స్ ని డౌన్ గ్రేడ్ చేయడానికి ఎందుకు యూజ్ చేయాలి అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కు ఉండే టూల్ ఏంటి మనకు? Ansible. అంటే ఒక సర్వర్ లో ఏ కాన్ఫిగరేషన్ ఉండాలి, ఏ కాన్ఫిగరేషన్ ఉండకూడదు అనే దాన్ని మనం Ansible యూజ్ చేసి డిసైడ్ చేయొచ్చు. CI/CD పెట్టిన పర్పస్ ఏంటి? అప్లికేషన్స్ ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయడం, కంటిన్యూస్ డిప్లాయ్ చేయడం. సో CI/CD పర్పస్ అది.
సిఐసిడి పర్పస్ వచ్చేసి ఒక సర్వర్ లో జావాని నేను డౌన్గ్రేడ్ చేయాలి, దానికి సిఐసిడి పైప్ లైన్ ఎలా రాస్తావు? సో దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ సిఐసిడి. మేబీ అతని ఉద్దేశము అప్లికేషన్ ని వేరే వర్షన్ లో డౌన్గ్రేడ్ చేసిన వర్షన్ లో టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, సో నౌ వీ కెన్ హ్యావ్ సపరేట్ ఏజెంట్ విత్ డౌన్గ్రేడెడ్ జావా వర్షన్. మనం అక్కడ అప్లికేషన్ అక్కడ టెస్ట్ చేయొచ్చు. ఇంకొక ఏజెంట్ రాసి లేదా ఇది ఇంకేమైనా డిప్లాయ్మెంట్ స్ట్రాటజీ రకంగా అడిగాడు అనుకోండి క్వశ్చన్, మనకు 2 వర్షన్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్స్ రన్ అవుతాయి కదా, క్యానరీలో సంథింగ్ ఏదో. సో మనం కొంతమంది యూజర్స్ ని వర్షన్ 1 కి పంపిస్తాం, కొంతమంది యూజర్స్ ని వర్షన్ 2 కి పంపిస్తాం. సో అతను అడిగిన కంటెక్స్ట్ మీరు చెప్పిన దాంట్లో నాకు పూర్తిగా అర్థం కాలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ సింగిల్ అప్లికేషన్ అగైనెస్ట్ మల్టిపుల్ వర్షన్స్, దెన్ యూ కెన్ కాన్ఫిగర్ డిఫరెంట్ ఏజెంట్స్. ఓకే మన ఏజెంట్స్ పర్పస్ అది. ఓకే ఇదే అడిగాడు. అంటే నాకు కొన్ని సర్వర్స్ లో జావా అప్లికేషన్ 11 వర్షన్ ఉంది, నేను డౌన్గ్రేడ్ చేయాలి 8 వర్షన్ కి. హౌ డు యూ డూ ద చేంజెస్ ఇన్ సిఐసిడి పైప్ లైన్ అని అడిగాడు. అదే అని అన్నాను ఇంకా డైరెక్ట్ గా. మీరు ఒకసారి సెర్చ్ చేస్తారా చాట్ జీపీటీలో కానీ అట్లా ఏమైనా? చేశాను కానీ నాకు అంత క్లియర్ గా అర్థం కాలేదు, అనేది రాలేదు. మోస్ట్లీ నా ఉద్దేశంలో అతను అడిగిన క్వశ్చన్ అయితే డిఫరెంట్ వర్షన్స్ ని ఎలా సపోర్ట్ చేస్తారు, మేబీ అతని ఎక్స్పెక్టేషన్ అయితే నాకు అర్థమైనంత వరకు డిఫరెంట్ ఏజెంట్స్ ద్వారా. ఓకే మేబీ. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇవే క్వశ్చన్స్. మోస్ట్ వెల్కమ్. ఆర్కే. హాయ్ శివ. హాయ్. ఇక్కడ Good evening. జస్ట్ సింపుల్ క్వశ్చన్స్. ఇక్కడ సింటాక్స్ జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ బేసెస్ అండ్ ఓపెన్ పెరాన్సిస్ ఉన్నాయి. అంటే ఏ టైంలో ఏది అనేది కొద్దిగా క్లారిఫికేషన్ ఎట్లా అనేది ఐడియా వస్తుంది. దేని స్పెసిఫిక్ లాంగ్వేజ్ కాదు యాక్చువల్లీ, దిస్ ఇస్ కాల్డ్ డిఎస్ఎల్, డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. ఇది Okay. ఓన్లీ జెన్కిన్స్ లో మాత్రమే యూజ్ అయ్యేది. జస్ట్ చూస్తే ఇది లైక్ ఇట్ లుక్స్ లైక్ జేసాన్, ఇట్ లుక్స్ లైక్ యామెల్, కొంచెం ఫార్మాటింగ్ క్లోజ్ ఓపెన్ ఈ మధ్యలో ఉండే కంటెంట్. ఓకే, అది వెన్ Close, అప్పుడు ఓపెన్ open, పెరాన్సిస్ మధ్యలో ఎప్పుడు వస్తుంది, అట్లా ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉంది? ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయాలి. ఇక్కడ టాప్ ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సో ఇప్పుడు మీరు దీన్ని కానీ ఆబ్జెక్టిఫై చేస్తే, వాట్ ఈస్ ద టాప్ ఆబ్జెక్ట్ హియర్? స్టేజెస్, ఏజెంట్, పైప్ లైన్. పైప్, స్టార్టింగ్, పైప్ లైన్. బిగినింగ్. సో పైప్ లైన్ అనేది దిస్ ఇస్ ద టాప్ లెవెల్ ఆబ్జెక్ట్. సో పైప్ లైన్ లో మనకు ఏజెంట్ ఆబ్జెక్ట్, ఎన్విరాన్మెంట్ ఆబ్జెక్ట్, ఆప్షన్స్ ఆబ్జెక్ట్, పారామీటర్స్, స్టేజెస్, ఇలా ఈ స్టేజెస్ ఆబ్జెక్ట్ అనేది ఒక లిస్ట్ లాగా. జస్ట్ కంపేర్ ఇట్ విత్ యామెల్. స్టేజెస్ అనేది ఒక లిస్ట్, ఇట్ విల్ హ్యావ్ మల్టిపుల్ స్టేజెస్. అండ్ స్టేజెస్ ఆబ్జెక్ట్ లో స్టెప్స్ ఆబ్జెక్ట్, స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, ఇలా. సో దిస్ ఇస్ కాల్డ్ డొమైన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్. దీనికంటూ సపరేట్ గా పేరేం లేదు, బట్ దిస్ ఇస్ ఈజీ. ఓకే. అండ్ వన్ మోర్, ఇప్పుడు మీరు అది గిట్ హబ్ పుల్ చేసుకుంటున్నారు, అది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి తీసుకుంటుంది. ఒకవేళ ప్రైవేట్ రిపాజిటరీ అంటే యాక్సెస్ ప్రైవేట్ అయితే అథెంటికేషన్ కాన్ఫిగర్ చేయాలి, జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ కీస్ కానీ. ఓకే. ఇందాక నేను EC2 యూజర్ కి అథెంటికేషన్ కాన్ఫిగరేషన్ చేశాను కదా, అలాగా. ఓకే. Okay. Yeah, that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.